మీరు హిందూ మతాన్ని నమ్ముతారా? హిందూ దేవులను, హిందూ మతాన్ని నమ్ముతారా? ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే నేను సార్ నువ్వు నమ్ముతారా లేదా? ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు వివరణ ఇచ్చే టైం ఇస్తే మీరు వివరణ ఇవ్వండి. ఇదే క్రాంతి గారు, మొత్తం ఉన్నటువంటి సమాజంలో ఎస్ఆర్ నో దగ్గరే మొత్తం అంతా నేను ఏమంటున్నా మీరు చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మీ సమాధానం ఎందుకు అదన్నది కూడా చెప్పండి. మీకు ఆ సమయం నేను ఇస్తారు ఖచ్చితంగా. నా వివరణ ఏమిటంటే ఖచ్చితంగా ఇస్తారు మీరు, కానీ మనం చెప్పే లోపే సమాజం నో అన్న దగ్గర ఎస్ అన్న దగ్గర ఆగిపోతుంది. నేను అదే చెప్తున్నాను, మీకు నాకు ఈ భూమి మీద అందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుగా నేను గుర్తించాను. అంతే. పరిశోధనలోను, ప్రార్థనలోను, వ్యక్తిగత అనుభవంలోను నేను అనుభవించాను. ఒక్కడే దేవుడు, నేను ఆయన్ని నమ్ముతున్నాను. మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే, హైందవ్యం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటంటే, సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం. అందుకే అసతోమ సద్గమయ బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్ లో, కాలేజెస్ లో మనకు నేర్పిస్తారు. నా దేశం సత్యాన్ని వెతికింది. అసతోమ సద్గమయ అంటే, అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, తమసు అంటే చీకటి, మాకు చీకటి ఉన్నాయా, మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ, మేము మరణంలో ఉన్నాం, మాకు జీవం కావాలి. సో నా దేశం ఇది వెతికింది, సత్యాన్ని వెతికింది, వెలుగుని వెతికింది, జీవాన్ని వెతికింది. సత్యాన్వేషి నా దేశం. సో సత్యాన్వేషి అయినా సరే దొరికిన సత్యాన్ని గుర్తించలేకపోతుంది. నేనే సత్యమును అన్న క్రీస్తును గుర్తించట్లేదు. నేను చెప్తున్నాను, ప్రామాణిక ప్రతి గ్రంథములో ప్రపంచంలో ఇది మాకు ప్రామాణికం అని ఎవరెవరైతే నమ్ముతున్నారో వారి గ్రంథాలలోనే ఒక్కడయ్యున్న దేవుని గుర్తించడానికి గుర్తులున్నాయి. అందుకు నేను ప్రపంచమంతటి నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. రైట్.